అందుకే నేను మళ్ళీ చెప్తూ ఉన్నాం, మీ మాదిరిగా ఇట్లాంటి ఎగ్గొట్టడాలు లేకుండా, మీ మాదిరిగా ఎటువంటి కోతలు లేకుండా అక్షరాల ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఆ 15,000 రూపాయలు ఇచ్చేటువంటి విధంగా తొందరలోనే విధి విధానాలన్నీ కూడా చర్చించి ఆ యొక్క తల్లికి వందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పండుగ మాదిరిగా ప్రారంభిస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకు ఈ మాట అమ్మ ఒడి మోసం దగాతో 15,000 రూపాయలు అన్నారు, తర్వాత దాన్ని 14,000 రూపాయలు అన్నారు, తర్వాత మళ్ళీ మీరు 13,000 రూపాయలు ఇచ్చారు. ఆఖరికి మొన్న ఎన్నికల ముందు చూస్తే చాలామంది తల్లుల అకౌంట్లకి ఆ 15,000 లేదు, 14,000 లేదు, 13,000 లేదు, కొంతమందికి అయితే 9,000, 7,000, అది కూడా 2-3 విడతలుగా అందినటువంటి పరిస్థితి దుస్థితి మొన్న ఎన్నికల ముందు కూడా ఆ తల్లులందరూ కూడా మాతో చెప్పినటువంటి పరిస్థితి. అంటే మీరు 30,000 రూపాయలు ఇస్తారని మాట తప్పారు, కనీసం ఒక్కరికి ఇస్తారన్న 15,000 రూపాయలు కూడా ఇవ్వలేకుండా దాన్ని 14, 13, 9కి మరి మోసం దగా చేసినటువంటి మీరు తల్లికి వందనం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుంది? అదే ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా. అంతేకాదు, పోయిన మోసం దగా చేసినటువంటి ఆ 13,000 అయినా ఆ 9,000 అయినా 5 సంవత్సరాలు మీరు ఇచ్చారు అధికారంలో ఉన్నప్పుడు, మళ్ళీ 1 సంవత్సరం అమ్మ ఒడిని ఎగ్గొట్టారు. ఇన్ని వాస్తవాలు కళ్ళకు కనిపిస్తూ ఉంటే పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అబద్ధాలకు అసత్యాలకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే పేటెంట్ హక్కు ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఏదైతే ఆ రోజు 2019లో ఏదే అబద్ధాలతో ఇదే అసత్యాలతో ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే ముంచేశారో, మళ్ళీ ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అదే అసత్యాలతో అదే అబద్ధాలతో మళ్ళీ ప్రజలకి విష ప్రచారం, అటు వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళ సాక్షి అవినీతి కరపత్రికతో మళ్ళీ అదే ప్రచారాన్ని కొనసాగిస్తుండడాన్ని చాలా దురద